తెచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది నేనే. నువ్వు తీసుకొచ్చావా? ఎక్కడ? మా అమ్మ ఎక్కడ? అమ్మా అమ్మా అమ్మా. ఇక్కడ మంగారు. ఏంటమ్మా ఇది? దిక్కు మొక్కు లేని అనాథలా ఇలా పడున్నావేంటమ్మా? అమ్మా 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 చూడమ్మా, నేను వచ్చానమ్మా, నీ మంగను వచ్చానమ్మా, కాళ్ళు తెరవమ్మా, అమ్మా చూడమ్మా. అయ్యో ఏంటమ్మా ఇది? నన్ను చూడమ్మా, నాతో మాట్లాడమ్మా. అమ్మా అమ్మా నీకేం కాదమ్మా, నిన్ను నేను కాపాడుకుంటానమ్మా, బతికించుకుంటానమ్మా. అమ్మా నన్ను చూడమ్మా. బాబాయ్ ఏంటి బాబాయ్? అమ్మ నన్ను చూడట్లేదు బాబాయ్, నాతో మాట్లాడట్లేదు. నా మీద అమ్మకి కోపం వచ్చిందా? నా మీద అలిగిందా? బాబాయ్ అమ్మకి చెప్పు బాబాయ్, రాణి కోసం నేను కాళ్ళు ఎరిగేలా తిరిగానని, రాణి చేతిలో చావుని తప్పించుకొని పారిపోయానని చెప్పు బాబాయ్. డబ్బుల కోసం పని మనిషినయ్యానని చెప్పు. అమ్మని బ్రతికించుకోలేకపోతే నా బ్రతుక్కి అర్థం లేదని చెప్పు. అమ్మా అమ్మకేదైనా అయితే నాకు కూడా చావే కదని చెప్పు చెప్పు. ఇప్పుడు నువ్వెంత మాట్లాడినా మీ అమ్మకి వినిపించదు, తను స్పృహలో లేదు. ఆవిడ్ని ఇలా కింద కూర్చోబెట్టారేంటి? డబ్బులు కట్టందే బెడ్ ఏమనన్నారు. ఎవరు? వాడే. ఏమయ్యా, పేషెంట్ అలా వదిలేస్తావా? మీకు డబ్బు ముఖ్యమా, పేషెంట్ ప్రాణాలు ముఖ్యం? పేషెంట్ ప్రాణాలు మీకు ముఖ్యం, మాకు డబ్బే ముఖ్యం. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెలా మాట్లాడాలయ్యా? రేపో మాపో చచ్చిపోయేదానికి బెడ్ ఎందుకు? 2 రోజులు ఆగండి, ఆ పక్కన శవాలుగా తీస్తాం.
మా అమ్మ చనిపోతుందంటావరా? చంపేస్తాను, చంపేస్తాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను నిన్ను. అమ్మమ్మ. చంపేస్తాను. ఏంటమ్మా గొడవ? వీడు వీడు మా అమ్మ చనిపోతుంది అంటున్నాడు సార్. మా అమ్మ చనిపోదు సార్, మా అమ్మ ముందు చనిపోదు. కాలు వదులు, వదులు. తను బ్రతుకుతుందో లేదో చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నీ కోపం పౌరుషం చూపించాల్సింది మా మీద కాదు, మీ అమ్మ జబ్బు మీద. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? జబ్బు బాగా ముదిరి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాణాలు కాపాడమంటే మేం మాత్రం ఏం చేస్తాం? అలా అనకండి సార్, ఏదో పేదవాళ్ళం. ఆవిడ్ని ఎలాగైనా కాపాడండి సార్. ఎలాగైనా కాదు, ఆపరేషన్ చేసి మాత్రమే బ్రతికించగలం. ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు తీసుకురండి. సార్, ఆపరేషన్ డబ్బులు మేము ఎలాగలా సర్దుతాం. ముందు మాకు బెడ్ ఇవ్వండి సార్. ఆపరేషన్ డబ్బులు త్వరగా రెడీ చేసుకోండి. ఇప్పటికే జబ్బు ముదిరిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రయోజనం ఉండదు. రాబా అమ్మా, కూర్చో. కల్పన, అమ్మమ్మ టాబ్లెట్స్ అని పెట్టావు కదా, పెట్టానండి. గుర్తు పెట్టుకుని టైంకి ఇస్తూ ఉండు. అలాగే. కూర్చో. ఎక్కడ మేడం? ప్లీజ్ గెట్ ఇన్. రండి 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 రండి, ఎక్కండి. ఆ? ఏంటి మీ హడావుడి? అదే చీరాలా? అది మాకు తెలుసు. ఏంటమ్మా, మనం చుట్టాలమా తోకలమా అర్థం కావట్లేదు. మొన్న దేవీపురం వెళ్దామంటే వెనకాలే వెళ్ళాం. ఈరోజు చీరాలకి వాళ్ళ వెనకే వెళ్తున్నాం. ఆఖరికి మన కారు కూడా వెనకే. పోనీ మన కారు తీసుకెళ్లి ముందు పెట్టమంటావమ్మా? ఎక్కుతారా? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు స్వప్న. వెనక పడ్డవాడు కూడా చేతకానివాడు కాదు. దేనికైనా టైం రావాలి. ఎక్కు. పోనీవయ్యా. చంద్రిక, చీరాల్లో జీడిపప్పు చాలా చౌకంట. మనం వచ్చేటప్పుడు 3-4 కేజీలు తెచ్చుకుందామా? 5-6 కిలోలు ఏం సరిపోతాయి? ఓ బస్తాడు తెచ్చుకోండి. సంవత్సరం వరకు ఆపకుండా మేస్తూ ఉండొచ్చు. ఈ 4 రోజులు నువ్వేం చేయలేకపోయావు. కనీసం ఈ ఆఖరి రోజైనా ఏదో ఒకటి చెయ్యమ్మా. నేను అదే పనిలో ఉన్నానే. చూస్తూ ఉండు, ఏదో ఒకటి బద్దలవుతుంది. ఏమని జరిగి? టైర్ పంక్చర్ అయింది సార్. చూసావా, నేను చెప్పానా బద్దలవుతుందని? చాలేమ్మా, అక్కడికి నువ్వేదో బ్లాస్ట్ చేసినట్టు. మనం వెళ్ళి చూద్దాం పదా. ఏమేం చారి? టైర్ పంక్చర్ అయింది సార్.
అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది, ఎంత ఘోరం, ఎంత దారుణం. బద్దలైంది టైరే వదిన, బ్రహ్మాండం కాదు. ఏంటొదినా అంత తేలిగ్గా అంటున్నావు? టైర్ పాడైతే కారు ముందుకు వెళ్తుందా? శుభమాని ఇలా బయలుదేరవో లేదో ఇలా అయిపోయింది. ఇదేదో కీడుకు సంకేతంలో ఉంది. ప్రయాణాల్లో ఇవన్నీ సహజం. ఇది కీడంటావేంటి? అలా కాదన్నయ్యా, ఆ జరిగేదేదో మీ కారుకో మా కారుకో జరగచ్చు కదా. జైనిత్యాల కారుకి ఎందుకు జరిగింది? అకస్మాత్తుగా ప్రయాణం అన్నారు, హడావిడిగా బయలుదేరమన్నారు. అక్కడ వీళ్ళిద్దరితో పూజ అన్నారు, ఇక్కడ వీళ్ళ కారుకి ఇలా అయింది. చూస్తుంటే ఇదంతా మంచిది కాదనిపించట్లేదు. మాకిందులో ఏ చెడు కనపడ్డం లేదు. ఏంటమ్మమ్మా నువ్వు చెప్పు. నీకిలాంటి పట్టింపులు చాలా ఎక్కువ కదా. ఇప్పుడు మౌనంగా ఉంటే ఎలా అమ్మమ్మా? నువ్వు కాస్త మౌనంగా ఉంటే మంచిది. అవును చంద్రిక, ఈ మధ్య అన్నిటికీ పెడార్థాలు తీస్తూ నోరు పారేసుకుంటున్నావు. ఇప్పుడు అనుకోని ఏమి లాభం బావా. చిన్నప్పుడే వస తగ్గించుంటే మనకి ఇప్పుడే నస తగ్గి ఉండేది. చారి టైర్ మార్చుకొస్తాడు. నువ్వు నిత్య నా కారులో వచ్చేయండి, వెళదాం. అంతమంది అంటే మీ కారులో కష్టం మావయ్యా. కావాలంటే నిత్యన్ మీరు తీసుకెళ్ళండి, బావ మా కారులో వస్తాడు. రా బావా. నేనెవరి కారులోనూ రాను. నాకు నా కారే కంఫర్ట్. మీరు వెళ్ళండి. నిత్య నువ్వు కూడా వెళ్ళు. నాకు నీతో రావడమే కంఫర్ట్ జే. ఓకే, మీరు బయలుదేరండి. మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాంరా? టైర్ మార్చుకొని రావడమే చేజీ. మేము వచ్చేస్తాం, మీరు వెళ్తూ ఉండండి. ఓకే జై, జాగ్రత్తగా రండి, పదండి. అయినా ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని. జరిగేదంతా మన మంచి కోసం అనుకోవడం బెస్ట్ ఫిలాసఫీ నిత్య. సో ఏం జరిగినా బాగుండడమే మన లైఫ్. వాట్ హ్యాపెన్? టైర్ బూమ్ అయింది. అనుకున్నాను ఇలాంటిదేదో జరగాలని. అంటే జరుగుతుంది, ఇదో పెద్ద హైవే కదా. ఓ, మీరేంటి లేట్గా స్టార్ట్ అయ్యారు? కొన్నిసార్లు ఆలస్యం అమృతం కదా జై. మీకోసమే లేట్ అయ్యామేమో. రండి అంతా నా కార్లో వెళ్దాం. వెళ్దాం జై. సారీ, నాకు పికప్ చేసుకోవడం అంటేనే ఇష్టం. నన్ను ఇంకొకళ్ళు డ్రాప్ చేయడం నాకు ఇష్టం లేదు. మా మామే కదా జై. మా డాడ్ అడిగితేనే కాదన్నాను. పోనీ తనకి రావడం ఇష్టం లేకపోతే నువ్వొచ్చే నిత్య. అవును నిత్య, మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా రోజులైంది. ప్లీజ్ కమ్ విత్ మీ. కానీ జైని వదిలి. కమాన్ నిత్య, ఒక 5 hours జైని వదిలి ఉండలేవా? కాస్త గ్యాప్ ఇస్తే లవ్ ఇంకా పెరుగుతుంది. మామ్,
నువ్వు చెప్పు జే. నువ్వు వెళ్ళు నిత్య. మన మధ్య ప్రేమ పెరగాలని మీ మామ్ కోరుకుంటుంది. ఓకే జే, చీరాల్లో కలుద్దాం. బాయ్. బాయ్. కమ్. బాయ్. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అవి అదృష్టంలా మనకు కలిసొచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు కదా జై. నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. చీరాలకు రావాలని చెప్పగానే అంతా ఒప్పుకున్నారు. నిత్యని నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. ఆ కోరిక ఇలా తీరింది. ఇక నో డౌట్, చీరాలలో నేను ఏం చేయాలనుకున్నానో అది నాకు ఫేవర్గా జరిగిపోతుంది. కంగ్రాచులేషన్స్ ఆంటీ. థ్యాంక్ యూ జై. నీకు అండ్ టైంకి. నువ్వు ముందు స్టార్ట్ అయ్యావు, అది నీకు బ్యాడ్ టైం అయింది. నేను వెనకొచ్చాను, అది నాకు గుడ్ అయింది. బై ద వే, ఇప్పుడు నిత్యని నీ కారులోంచి తీసుకెళ్తున్నాను. ఈవినింగ్ లోపు నీ లైఫ్లోంచి పర్మనెంట్గా తీసుకెళ్ళిపోతాను. ఈ స్వరూప శ్రీనివాస్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది. చీరాల నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. బాయ్. సార్, చూస్తుంటే స్వరూప మేడం చీరాల్లో ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. మీరు నిత్య మేడం పెద్దసారి కారులో వెళ్ళుండాల్సింది. ఇప్పుడేమంచారి? నిత్య మేడంని స్వరూప మేడం తీసుకువెళ్ళిపోయారు కదా సార్. మంచిదే గచ్చారి. ఎలా సార్? నిత్య నాతో ఉంటే జర్నీని మాత్రమే ఎంజాయ్ చేస్తుంది. తన మామ్తో వెళ్తే నేను తన పక్కన లేని లోన్లీనెస్ని ప్రతి ఇదిగో నర్సు, ఇదిగో మీ డాక్టర్ రాసిన మందులు ఇంజక్షన్లో. మంగా దుబాయ్ ఇంటికి వెళ్ళి వస్తాడు. మనం బయటికి వెళ్ళి మంచి హోటల్లో టిఫిన్ చేసి టీ తాగొద్దాం. నాకొద్దు. యా, ఆకలి వేయట్లేదా? నువ్వేం డబ్బులు ఇవ్వక్కలేదులే, నేనే ఇస్తాను పద. నాకొద్దని చెప్పానా? పేషెంట్ రూమ్లో ఏంటి డిస్టర్బెన్స్? వెంటనే బయటికి వెళ్ళండి. పేషెంట్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మనెలా బతికించుకోవాలి? ఎల్లే స్వామి, ఏంటి నాకు దిక్కు? ఏంటే మంగా అంత ఆలోచించేస్తున్నావు? ఆపరేషన్ డబ్బుల గురించేనా? ఈ టైంలో అంతకు మించి ఏం ఆలోచిస్తావులే. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఏ బ్యాంకో కనవేకి తప్పదు. ఆ దుబాయ్గా నీడ్చుతున్నా 2-3 రోజులు బెడ్ ఖర్చులు తప్ప దేనికి రావు. నీ దగ్గర దమ్ముడి లేదు, మరేంటి దారి? నువ్వు అన్నావంటే నీకు దారి చూపించాను, వింటావా? మీ అమ్మని ఇక్కడ దాకా తీసుకొచ్చి నారు పోసినోడిని ఆపరేషన్ డబ్బులు కూడా ఇచ్చి నీళ్ళు పోయలేనా? ఏంటి నా దగ్గర అన్న డబ్బులు ఎక్కడైనా నీ అనుమానం? ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉందిగా, అది అమ్మేస్తాను. 2 సిట్టీలు కట్టాను, అది పడేస్తాను. అవి కూడా సరిపోతే అప్పో చెప్పో చేసి పట్టుకొస్తాను. 10 లక్షలు పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాను. మీ అమ్మని బతికించుకో. నిజంగానే డబ్బులు ఇస్తావా? నీ మీదొట్టే, నువ్వు అన్నట్టేనా? మా అమ్మ ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వు డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దంటాను? నేను డబ్బులు ఇస్తే మీ అమ్మ బతుకుద్ది, అది నీకు లాభం. మరి నాకేంటి లాభం?
నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు నాకేమిస్తావు? నా ప్రాణాలైనా ఇస్తాను. ప్రాణాలంటే ఊపిరి, ఊపిరంటే గాలి. అది నాకెందుకు? మరేం కావాలి నీకు? నీకు తెలుసు కదే, ఆ రోజు గుళ్ళో కూడా చెప్పానే. యమలోకానికి వెళ్ళకుండా కాపాడడం చాలా కష్టం. ఆలోచించుకో మరి.